హాయ్ ఆల్, వెల్కమ్ టు D3 ముచ్చట్లు. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. చాలా రోజుల తర్వాత బ్లాగ్ తీస్తున్నాను. సో ఇవాళ మేము పిల్లల కోసం అని వాటర్ పార్క్ వెళ్తున్నాము, బ్లూ థండర్ వాటర్ పార్క్. సో దారిలోనే మా దన్ను బజ్జుంది. సో ఇవాళ మేము వెళ్ళేది బ్లూ థండర్ వాటర్ పార్క్. అది ఆన్ ద వే టు భువనగిరి, బీబీనగర్లో ఉంది అన్నమాట ఈ వాటర్ పార్క్. సో ఈ బ్లూ థండర్ వాటర్ పార్క్ ఎందుకంటే మా పిల్లలు వాటర్ గేమ్స్ ఆడాలని బాగా అల్లరి చేస్తే, సో ఈ వాటర్ పార్క్ నియర్ బై మా ఇంటి దగ్గర అన్నట్టుగా, సో ఈ వాటర్ పార్క్ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఇంకా వాళ్ళు ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారు, ఎప్పుడెప్పుడు వాటర్లో జంప్ చేసి వాటర్ గేమ్స్ ఆడాలని. సో ముందు వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నీ ఏమున్నాయా ఇక్కడ ఏమున్నాయా అని చూసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అండ్ మా దర్శిక పోజ్ ఇస్తుంది అక్కడ ఉన్న స్టాచ్యూ లాగా. గేమ్స్కి మేము ప్రిపేర్ ఉన్నాం. ఇప్పుడైతే మేము చూసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ఎటు వెళ్ళాలి, డ్రెస్ చేంజ్ చేసుకోనికి వెళ్తున్నాం. ఇది చూడండి, మా చెల్లె అయితే ఇది పోతుంది డ్రెస్ చేంజ్ చేసుకుంటే. తర్వాత ఇది డ్రెస్ చేంజ్ కనుక ఉయ్యాల అవన్నీ ఉన్నాయి. అప్పుడు ఉయ్యాలు ఊగినాం. తర్వాత మొత్తం వాటర్ గేమ్స్కి వెళ్ళాక మెస్ ఆడుకున్నాం. తర్వాత సో విన్నారు కదా, దివ్యాంక వాయిస్తో తన ఎక్స్పీరియన్స్ చెప్తుంది అక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అనేసి. సో వీళ్ళకి డ్రెస్ చేంజ్ చేసేసాము వాటర్లో ఆడుకోవడానికి. అండ్ వాళ్ళ డాడీ కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకొని వచ్చేసారు. సో వీఆర్ రెడీ టు జంప్ ఇన్ ద వాటర్ అన్నమాట. సో వాళ్ళ సామాన్లు వాళ్ళు తీసుకొని రెడీగా ఉన్నారని చెప్తున్నారు నాకు ఆడుకోవడానికి. సో నేను అక్కడ వ్యూ అంతా క్యాప్చర్ చేస్తున్నాను. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయి అవుట్డోర్ గేమ్స్. సో స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుతున్నారో దర్శిక, దివ్యాంక. కానీ దన్ను అయితే భయపడింది ఈసారి ఎందుకో. లాస్ట్ టైం అయితే బాగానే ఆడింది, ఈసారి వాటర్లో కాలు పెట్టి ఆడుకుంటుంది కానీ వాటర్లో దింపితే అస్సలు ఆడుకోవట్లేదు, భయపడుతుంది. సో ఆకలి అవుతుంది అంటే మిడిల్లోనే వాటర్లో నుంచి వచ్చేసి ఇంకా అక్కడ రైస్ తీసుకొని తిన్నాము. చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ బిర్యానీ తిన్నాం అన్నమాట అక్కడ. సో ఆకలి అవుతుందని బాగానే లాగిచ్చేసారు ఫుడ్. నా ఫేవరెట్ చికెన్ బిర్యానీ తింటున్నా. చాలు నాకు ఫుల్ అయిపోయింది. మా దాన్ని అయితే తింటుంది. ఇంకా అగో ప్లేట్స్ మమ్మీ అయితే తింటుంది, నేను తింటున్నా, డాడ్ తింటుంది, అందరు తింటుంది. ఇంకా వాటర్ గేమ్స్ అయితే వచ్చేసినాం, ఇంకా అందరం ఆడుతున్నాం. డాడీ కూడా అలా లాస్ట్కు ఉన్నది కదా, మర్చిపోయింది కదా, మంచిగా ఆడుకుతున్నారు కదా. మా డాడీ ఇంకా వస్తలే, నేను పోతున్నా, వచ్చేసాను. నేను ఫస్ట్ పోయినా, నేను ఈడున్నా. మా దన్ను పాప మా డాడీ ఎక్కుతున్న, మా దన్ను పడిపోయాగో, మా దన్ను పడిపోయింది. దన్ను మస్తు చేసింది కానీ నీళ్ళని నాకు అస్సలు దిగలే. అయినది ఇప్పుడు దిగింది, డాడీతోటే దిగుతుంది. నేనైతే అది ఎక్కిన మంచిగా జారబంద స్లైట్. ఇంకా మా అక్క కూడా వస్తుంది. మా అక్క అయితే ఎక్కేసింది ఆల్రెడీ. మా అక్క మంది వెళ్ళనా పెద్ద అదన్నీ చెప్తుంది, మంది పోయినాం. మా అక్క అయితే మంది పోయింది, వద్దు అంటే మంది అయిపోయింది. ఇంకైతే మా అక్క నేనైతే పోతూనే ఉందా.
ఇందాక విన్నారు కదా, దర్శిక వాయిస్ ఓవర్ ఇచ్చింది. తను ఆడుకునేటప్పుడు నేనే చెప్తాను అంటూ తనే వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తుంది. చూసారు కదా, వాళ్ళకి స్లైడ్స్ బాగా నచ్చాయి. చూస్ చేసుకుంటున్నారు వాళ్ళ కలర్స్, ఎల్లో స్లైడ్, రెడ్ స్లైడ్, బ్లూ స్లైడ్ అనుకుంటూ ఒక్కొక్క స్లైడ్ మీద నుంచి జారుతూ ఉన్నారు. ఈ దన్ను అయితే ఫుల్ భయపడింది, అసలు ఆడట్లేదు. ఇంకా బయటకు వచ్చి అటు ఇటు జంప్ చేస్తూ ఉంది. అస్సలు ఒక్క దగ్గర కూర్చోవట్లేదు ఎవ్వరు. ఈ దర్శిక చూడండి, ఉల్టా వెళ్ళి ఎక్కేసి ఇంకా దానిలో నుంచి జారి పడతా అనేసి జారుతూ ఉంది. చూసారు కదా, చాలానే రష్ ఉండే. ఇవాళ వీకెండ్ కదా, చాలామంది వచ్చారు. మొత్తం వాటర్ పార్క్ ఫుల్ అయి ఉంది ఇవాళ. సో ఇలా రైడ్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆడుకుంటూ. ఇది మేము వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ రైడ్ అనమాట. స్లైడ్స్ ఉన్నాయి, ఓన్లీ స్లైడ్స్. చిన్నపిల్లలది పూల్ ఉండే, సో కొంతసేపు పూల్లో స్విమ్ చేసిన తర్వాత ఈ స్లైడ్స్ ఎక్కి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ సో అక్కడ నుంచి వేరే రైడ్స్ ట్రై చేద్దామనేసి పక్కన ఉన్న ఇంకో పార్క్, వాటర్ పార్క్లోనే డిఫరెంట్ రైడ్స్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడ నుంచి వ్యూ తీస్తున్నాను వీడియో నేనే. వీళ్ళు ముందే వెళ్ళిపోయి పూల్లో దుంకేశారు. దన్ను అక్కడనే పక్కనే కూర్చోబెట్టుకొని వీళ్ళందరూ గేమ్స్ ఆడుకుంటూ రైడ్స్ ఆడుకుంటూ పూల్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దన్ను ఈ టైంలో అస్సలు నా దగ్గర ఉండదు, వాళ్ళ డాడీయే కావాలంటది. వాళ్ళ డాడీని ఎంజాయ్ చేయనియదు, తను ఎంజాయ్ చేయదు, ఎత్తుకొనే ఉండాలి ఆమెకి. సో ఇక్కడ ఇలా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు, చాలా బాగుండే. నేను ఇక్కడ దూరంలో కూర్చొని క్యాప్చర్ చేస్తున్నాను వీడియోస్. నేను ఈసారి ఏం ఆడలేదు వాటర్ గేమ్స్ అండ్ ఆల్, ఓన్లీ వీడియో కవరేజ్, ఫొటోస్ అంతే. సో చూసారు కదా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. కానీ ఫుల్ ఎండ ఉండే, వాళ్ళు వాటర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియలేదు. కానీ నేను బయట నుంచి వీడియోస్, ఫొటోస్ తీసేటప్పుడు అయితే ఫుల్ ఎండ ఉంది. సో నేను నీడ వెతుక్కొని వాళ్ళని కవర్ చేస్తూ ఉన్నాను. మా డాడీ అయితే మస్తు ఆడిండు, అదాడింది. మా డాడీ సైడ్స్ ఆడిండు, మేము కూడా సైడ్స్ ఆడినాం. ఇంకా వేరే వాటర్ పార్క్ వచ్చినాం. సో అక్కడ నుంచి ఇంకో గేమ్స్ కోసమని అటు సైడ్ వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 6 to 7 వాటర్ గేమ్స్ ఉన్నాయి, వాటర్ రైడ్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ వాటర్ గేమ్సే కాకుండా అవుట్డోర్ గేమ్స్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ఇది ఇంకో ఫ్యామిలీ సెక్షన్ అనమాట. వాటర్ గేమ్స్లోనే ఇది ఫ్యామిలీ సెక్షన్ అనేసి ఉంది. సో ఇక్కడ విత్ ఫ్యామిలీ అందరు దిగేసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లలకి చాలా చిన్న స్లైడ్స్ ఉన్నాయన్నమాట. చాలామంది వచ్చారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు కూడా ఇక్కడ. సో చూడండి, వీళ్ళు ఎక్కడున్నారో కూడా నాకు కనిపించట్లేదు, దూరం నుంచి కవర్ చేస్తున్నాను వీడియో. ప్రతి ఒక్క రైడ్ వదిలేయకుండా మరీ అన్నీ కవర్ చేసేసారు వీళ్ళు. ఇంకా వీళ్ళ డాడీ దన్నుని తీసుకొని ఒక పక్కకి వెళ్ళి కూర్చుని పోయాడు వాటర్లో. దర్శిక అండ్ దివ్యాంక అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడ ఉన్నారో కూడా మాకు లాస్ట్ వరకు తెలియలేదు, ఆ వీడియో చూసే వరకు ఇప్పుడు అనిపిస్తుంది ఓకే ఇక్కడ ఆడారు, అక్కడ ఆడారు అనేసి. సో పర్లేదు, సమ్మర్ టైంలో ఇదో బెస్ట్ ప్లేస్ అనుకోవచ్చు పిల్లలు వాటర్ గేమ్స్ ఆడడానికి. సో సమ్మర్లోనే కదా ఈ గేమ్స్ ఎంజాయ్ చేసేది. అండ్ చూసారు కదా ఎలా ఉన్నారో ఇక్కడ జనాలు, పిల్లలు అందరూ ఫుల్ ఎంజాయింగ్.
కానీ ఎండ అయితే బా కాలిపోతుంది. అస్సలు ఉండలేకపోయినాను నేనైతే. పక్కన కూర్చొని ఇంకా చెట్టు కిందకి వెళ్ళిపోయి కూర్చొని పోయాను నేను. చెప్పు. సో ఇప్పుడు మా దర్శిక వాయిస్ ఓవర్ ఇస్తుందంట. ఆమె ఏమేమి స్లైడ్స్ ఆడిందో. నేను చెప్పాను కదా ఇందాక కనిపించట్లేదు దర్శిక దివ్యాంక కనిపించట్లేదని. సో వాళ్ళు ఆ గ్రీన్ స్లైడ్ ఆడారంట చాలాసేపు. ఆ గ్రీన్ స్లైడ్లోనే ఉన్నారంట. అండ్ ఇంకేం గేమ్స్ ఆడినారు? ఇంకా మస్తు గేమ్స్ ఆడినాం. ఇంకా డాడీ ఏం మా చేస్తున్నారు? డాడీ అయితే దండం పట్టుకొని కూర్చుండు, మేమైతే ఆడుతున్నాం. ఇంకా సైడ్స్ ఇంకైతే ఇది డ్యాన్స్, రెయిన్ డ్యాన్స్కి వచ్చేసినాం. నేను కూడా పోయినా, మస్తుంది. మా డాడీ పోలే కానీ మమ్మీ అయితే కూర్చుపోయింది. వీడియో తీస్తుంది మాకే. ఇంకైతే రెయిన్ డ్యాన్స్ అయితే చేస్తున్నాం. మేమైతే ఆడ తిరుగుతున్నాం కదా, కనిపిస్తుంది కదా. అందరైతే రెయిన్ డ్యాన్స్కి వచ్చేసిండు. ఫుల్ ఆడినాం. ఇంకా సో వాటర్ గేమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి డ్రెస్సెస్ చేంజ్ చేసేసాను. డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత పిల్లలు ఇక్కడ అవుట్డోర్ గేమ్స్ చెప్పాను కదా చాలా ఉన్నాయని. ఫస్ట్ ఇంకా ఉయ్యాలు ఎక్కేసినారు అందరూ. వాళ్ళతో పాటు నేను కూడా ఉయ్యాలు ఊగుతున్నాను. చాలా సో ఇప్పుడు వీళ్ళు రోప్ క్లైంబింగ్ చేస్తున్నారు, దర్శిక అండ్ దివ్యాంక. ఎవరు ఫస్ట్ ఎక్కుతారు ఎవరు ఫస్ట్ దిగుతారు అని కాంపిటీషన్ పెట్టుకున్నారు ఇద్దరు. చెప్పు. కాంపిటీషన్ పెట్టుకును. అక్కన ఫస్ట్ అయింది, నేను అవుట్ అయిపోయినా అని ఏడ్చిన. సో మళ్ళీ పెట్టింది మా మమ్మీ. ఇంకైతే అక్కన ఫస్ట్ అయిపోయిందని అక్క ఫుల్ హ్యాపీ. ఇంకైతే నేను హ్యాపీ లేను, ఏడ్చిన. సో తను ఏడ్చిందని మళ్ళీ ఎక్కండి మళ్ళీ కాంపిటీషన్ స్టార్ట్ చేస్తానంటే సరే అని ఇంకో దివ్యాంక వేరే రోప్ క్లైంబింగ్ పట్టుకొని అది ఎక్కుతా అనేసి అక్కడికి వెళ్ళిపోయింది. సో చూడండి ఎలా ఎక్కుతుందో కోతిలాగా. సో దర్శిక ఏడుస్తుంది నేను ఫస్ట్ రాలేదనేసి. మళ్ళీ కాంపిటీషన్ పెడతా రా దిగు అని అంటే మళ్ళీ వచ్చి దిగి ఆడుతుందన్నమాట. మా ధను పాప ఒక్కతే ఉయ్యాలు ఊగుతూ ఉన్నది అక్కడ. ఊగిన తర్వాత మళ్ళీ వీళ్ళకి సరే ఎవరు ఫస్ట్ వస్తారా అని పెడితే ఇంకా అప్పుడు వీళ్ళు చెప్పు ఏం చేస్తున్నావు? ఏం చేస్తామండి, కాంపిటీషన్ పెట్టింది. ఇంకా నేనే విన్ ఇది ఈ ఛాలెంజ్కి. అప్పుడు అక్క విన్ అయింది కదా, ఇప్పుడు నేనే విన్ అవుతున్నా. నేను ఫాస్ట్ పోతున్నా ఎందుకంటే మా అక్క లేట్ వస్తుంది. నేను ఫాస్ట్ ఒక్కొక్క మెట్టు కాకుండా వేరే మెట్టు డాన్స్ చేసుకుంటూ పోతున్నా, జంప్ చేసుకుంటూ పోతున్నాం. ఇగో అక్కే చూడండి నేను ఫాస్ట్గానే ఎక్కుతా అని అంటుంది. నేను ఫాస్ట్ ఎక్కేసిన, నేనే విన్ అయిపోయినా, మా అక్క అయిపోలే. సో చూసారు కదా వీళ్ళతో ఇలా ఉంటుంది అన్నమాట. ఎవరు గెలిచినా ఒకళ్ళు ఏడుస్తారు, ఇంకొకళ్ళు ఎంజాయ్ చేస్తారు అన్నమాట. సో ఇప్పుడు టీ బ్రేక్ అనేసి టీ తాగడానికి వచ్చేసాము. కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు ది అవుట్డోర్ గేమ్స్. చూస్తున్నారు కదా ఎట్లా పరిగెడుతున్నారో. నీళ్ళలో ఆడినంతసేపు నీళ్ళలో ఆడినారు. మళ్ళీ తర్వాత ఇంకా గేమ్స్ ఆడదాం అంటూ ఇంకా ఉరుకుతూనే పరిగెడుతూనే ఉన్నారు. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా ఈ గేమ్స్ ఆడదాం అనేసి ఇక్కడ కూర్చున్నారు ముగ్గురు. ఇంకా వాళ్ళ డాడీకి అయితే ఈరోజు రెస్ట్ లేదనమాట. వాళ్ళతోనే తిరుగుతూ ఉన్నాడు, నేను వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉన్నాను. వీళ్ళ ఎంజాయ్మెంట్ కోసం ఇంకా మా ఎనర్జీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడే కదా వీళ్ళు ఎంజాయ్ చేసేది అనేసి చూస్తున్నాం ఇంకా వీళ్ళ వేషాలు. చూడ ఎలా ఆడుతున్నారు చూడండి ఆ జారుబండ మీద. అది అన్ని రోలర్స్తో ఉండే అన్నమాట. అది స్లైడ్ లాగా లేదు, అవి రోల్ అవుతూ ఉన్నాయి అన్నమాట. రోల్ అవుతూ ఉంటే ఇంకా వీళ్ళు రోల్ చేసుకుంటూ వచ్చేసారు. ఇది చిన్నపిల్లలకి చాలా చాలా గేమ్స్ ఉన్నాయి.
అందరు ఆ వాటర్ గేమ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ రిలాక్సేషన్ కోసం అని ఇక్కడికి వచ్చి ఈ గేమ్స్ ఆడుతున్నారు. చూసారు కదా, వీళ్ళతో పాటు మేము తిరుగుతూ ఉన్నామన్నమాట. అస్సలు టైర్డ్ అవ్వట్లేదు. ఈ గేమ్ కాకపోతే ఆ గేమ్కి వెళ్దాం, ఆ గేమ్ కాకపోతే ఈ గేమ్ అనేసి అల్లరి చేస్తూనే ఉన్నారు. సో అప్పటికే టైం 4:30, 5 ఏమో అవుతుంది. సరే ఇంక వెళ్ళిపోదాం అనేసి అనుకుంటే వీళ్ళు అస్సలు దిగట్లేదు. అది ఆడదాం, ఇది ఆడదాం, ఇంకొంతసేపు ఆగు ఆడదాం అనేసి అల్లరి చేస్తూనే ఉన్నారు. సో ఇలా జరిగింది మా ఈరోజు డే అవుటింగ్ విత్ అవర్ కిడ్స్. బ్లూ థండర్లో ఇలా ఎంజాయ్ చేసాము. సో దిస్ ఈజ్ అంటే చిన్నపిల్లలకైతే ఓకే ప్లేస్. ఈ సమ్మర్ టైంలో కొంచెం వాటర్ గేమ్స్ ఆడి అట్లా రిలాక్స్ అయిన తర్వాత కొన్ని అవుట్డోర్ గేమ్స్. మా దాన్ని అయితే ఆడుతుంది జారుబండ. మంది ఎక్కుతుందని మంది పోతుంది. ఎదికో అగో మంది ఎక్కుతుంది చూడండి. అగో కానీ మళ్ళీ భయపడుతుంది అంతే. ఆమెకు ఆడాలని ఉంటుంది కానీ భయం కూడా ఎక్కువనే ఉంది, ఆటతో పాటు భయం కూడా ఉంది. సో ఇలా జరిగింది మా ఇవాళ డే అవుటింగ్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ D3 ముచ్చట్లు.